అందరికీ నమస్కారం అండి. నేను అల్లంపల్లేశ్వరరావు. నేను మాట్లాడిన ప్రధాన కారణం మన నర్సీపట్నానికి పనికిమాలి పోరంబోకు నెంబర్ 1 అయినటువంటి ధనిరెడ్డి మధు ఒక వీడియో చూడడం జరిగింది. వీడు మాట్లాడతాడు, పిచ్చి కుక్క కంటే దారుణంగా మాట్లాడతాడు. అరే మధు, పిచ్చి కుక్క, నువ్వు మాట్లాడేవి మాటలు ఒకసారి నువ్వు చూసుకోరా. పిచ్చి కుక్క, నీకు ఏదో పేపర్ మీద రాసి ఇచ్చారు, చదువుతున్నావు. అది చదివేది కూడా చూసి చదవరా, స్పష్టంగా చదవరా, క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారా. పిచ్చి కుక్క, నిన్ను పిచ్చి కుక్క అనడానికి నీ పేలాపన ఉదాహరణ అయితే, నువ్వు మూర్ఖుడివి మొద్దువి అనడానికి ఉదాహరణ ఇదిగోరా ఈ పేపర్. నువ్వు చూపించావు కదా, పుడింగోళ్ళ చూపించావు కదా, ఏంటి నీకు పేపర్ ఇచ్చారు కదా, కనీసం ఆ ఇచ్చినటువంటి పేపర్ కూడా చూసి చదవలేనటువంటి మొద్దు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. చిటికెల దుర్గాప్రసాద్ కాదు, చిక్కాల దుర్గాప్రసాద్. అర్థమైందా? చిక్కాల దుర్గాప్రసాద్ ఇచ్చినటువంటి పేపర్ను కూడా స్పష్టంగా చూపించలేనటువంటి మొద్దు మూర్ఖుడురా నువ్వు మధు. నీకు వాళ్ళు ఇచ్చారు, నేను ఎదవం చేసిన సంగతి నీకు తెలియట్లేదు. ఎందుకు ఎదవయ్యావంటే ధనిరెడ్డి మధు చెప్తున్నాను విను. ఆ చిక్కాల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఫేస్బుక్లోని వీడియో 16వ తారీఖున పోస్ట్ చేస్తే 14వ తారీఖున చామంతిపురం ప్రెసిడెంట్ మీద 9 గంటలకు, 15వ తారీఖున మన గురందాలపాలెం ప్రెసిడెంట్ మీద 15వ తారీఖు 12 గంటలకు కేసు కట్టడం జరిగింది. 16వ తారీఖున పోస్ట్ చేసింది, 14లో 15 ఎలా కేసు కడతారా మూర్ఖుడా. ఆ మాత్రం కూడా నిన్ను ఎదవం చేసి నీకు ఆ పేపర్ ఇచ్చారా, నిన్ను ఎదవం చేయడానికే నీతో మాట్లాడించారు. అది నీకు తెలియట్లేదు. నోరు ఉంది కదా అని బడా వాగడం, పిచ్చుకొక్కలాగా మాట్లాడడం అలవాటు కదా. అరే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, నర్సీపట్నం నువ్వు వార్డు కౌన్సిలర్గా చేసావు కదా, ఆ వార్డు ప్రజలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనిపిస్తున్నారంటే, నీలాంటి మొద్దుని రోడ్ల మీద తాగేసి తిరిగినోడిని కౌన్సిలర్గా చేసుకున్నారు కదా, వాళ్ళు అనుభవిస్తున్నారు దౌర్భాగ్యమైన అటువంటి పరిస్థితి. నీలాంటి పనికిమాలి మొద్దుగోడిని కౌన్సిలర్ చేసుకున్నందుకు. అరే నువ్వు ఏదో అనుకున్నావురా, నువ్వు మాటకి నన్ను మాట్లాడుస్తున్నారో, నేను పెద్ద పుడింగోడిని పెద్ద నాయకుడిని అని అనుకుంటున్నావు. కాదురా, ఆ కుటుంబం విడిపోయిన తర్వాత గణేష్ గారిని కొన్ని తగ్గించడానికి మాట్లాడడానికి నర్సీపట్నంని తాగేసి పోరంబోకుల్లాగా ఎవడుంటాడా అని చూస్తే ఆ టైంలో దొరికేవరా కరెక్ట్గా. అలాగే పోరంబోకు నెంబర్ 1 నర్సీపట్నం ధనిరెడ్డి మధు. అప్పటి నుంచి నిన్ను అలాగా నాయకుడిగా తయారు చేసి నీతోటి వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియలో భాగం రా. నువ్వు పుడింగాడు అనుకుని బిల్డప్ కొడుతున్నావు. నువ్వు నాయకుడివి కాదు, నువ్వు పోరంబోకువి. అందుకే నీతోటి ఈ పోరంబోకు చేష్టలు, పోరంబోకు మాటలు మాట్లాడిస్తున్నారు. అర్థమైందా? ఆ ఇచ్చినటువంటి పేపరు ఆ పెద్ద పోస్ట్ చూడండి, యూట్యూబ్ అదే ఫేస్బుక్లో చూడండి. చూశాను రా ఫేస్బుక్లోని, అది 16వ తారీఖున పోస్ట్ చేశారు. నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు? 15వ తారీఖున కేసు పెట్టారు, 14వ తారీఖున కేసు పెట్టారు. పోరంబోకు నువ్వేమని మాటమాటికి వీడియోలు ఇచ్చేసి నీతో మాట్లాడించేస్తుంటే నేను పుడింగోని, నేను నాయకుడిని అని ఫీల్ అవ్వక, నేను చూస్తుంటే నాకు కొడుతుంది. చెప్తున్నాను విను. వాపుని చూసి బలం అనుకుని బిల్డప్ ఇచ్చేస్తున్నావు నువ్వు, అది వాపే. అర్థమైందా? వాపుని చూసి బలం అనుకోకు. అలాగే అయ్యన్న పోతరు గారు పంచి కడితే నువ్వు పంచి కట్టడం పెట్టరా. ఆయన కడితే ఒక అర్థం ఉంటుంది. నువ్వు పంచి కట్టి వాణిశ్రీలాగా ఎలా పంచి పై కట్టుకొని చెయ్యి ఎలాగెట్టలా పెట్టరా. వాళ్ళు చూసాను నేను నిన్ను. ఆ పంచి ఎలాగట్టి వాణిశ్రీ సినిమాలో నడుస్తుంది కదా, అలా నడుస్తుంది అనమాట. అది నువ్వు అలాంటి నక్కను చూసి పుల్లుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆయన పంచి కడితే ఒక అర్థం ఉంటుంది. నువ్వు పంచి కట్టి నువ్వు పొరము కూడా తిరిగేవాడు రా. మన గురించి 5 రోజుల యాంటర్లో చెప్తారు మన భాగవతం మొత్తం అంతా. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని పిచ్చి కుక్కలాగా అనడం మానేసి, సబ్జెక్ట్ నీకు ఎలాగా చేత కాదు కానీ ఇచ్చిన పేపర్ అయినా సరే చూసి చదవడం నేర్చుకో. అర్థమైందా? పిచ్చి వాగులు పిచ్చి కోతలు వాగడం మానుకుంటే బాగుంటుంది. అర్థమైందా? ధనిరెడ్డి మధు.